అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హే హుర్రే, నేను కోరుకున్న హాస్పిటల్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. రేపు ఉదయం నన్ను వచ్చి జాయిన్ అవ్వమన్నారు. సంతోషంగా అంది సంధ్య. హలో సంధ్య, మేఘాల్లో తేలిపోవడం తగ్గించి కాస్త భూమి మీద నిలబడటం నేర్చుకో అన్నాడు ఆమె బావ రవి. పో బావా, నువ్వెప్పుడు ఇంతే, నేను హ్యాపీగా ఉంటే నీకు నచ్చదు అని బొంగమూతి పెట్టుకుని తన రూమ్కి వెళ్ళిపోతుంది సంధ్య. రే రవి, ఎందుకురా తన్ని ఎప్పుడు చూసినా ఆట పట్టిస్తూ ఉంటావు? తన కళ నెరవేరుతుందని సంతోషంగా ఉంటే నువ్వేంట్రా అలా బాధ పెట్టావు తన్ని అంది అతని అత్తయ్య. అత్తయ్య, నేను సరదాగా అన్నాను. తనకు కూడా తెలుసు ఊరికే మీ ముందర నన్ను ఇరికించాలని ఇలా అలిగి వెళ్ళింది. నాతో పాటు రండి, కావాలంటే చూడండి, లోపల చాక్లెట్ తింటూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అన్నాడు రవి. నిజంగానే తన రూమ్లో చాక్లెట్ తింటూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది సంధ్య. వీళ్ళు వచ్చినది కూడా చూడదు. నటకిరీటి, ఒక్క క్షణం నేను కూడా నిజం అనుకున్నా అంది అతని అత్తయ్య నవ్వుకుంటూ. ఇంతలో ఫోన్ రావడంతో ఆమె బయటికి వెళ్ళింది. వెంటనే రవి సంధ్యని వెనక నుండి హక్ చేసుకుని, కంగ్రాచులేషన్స్ బుజ్జి, నువ్వు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. రేపు ఉదయం నేను నిన్ను డ్రాప్ చేస్తాను అన్నాడు. థ్యాంక్స్ బావా, అలాగే నాకు ట్రీట్ కూడా ఇవ్వాలి. మొన్న నువ్వు రివీల్ చేసిన అక్రమ మందులు సరఫరా చేస్తున్న ముఠా న్యూస్కి మంచి స్పందన వచ్చింది. నీకు కూడా మంచి న్యూస్ రిపోర్టర్గా పేరొచ్చింది. నీ ధైర్యంతో ఎంతోమంది జీవితాలు బాగుపడేలా చేసావు కదా, నాకు అందుకే ట్రీట్ కావాలి అంది సంధ్య. రేపు సాయంకాలం నీ పని అవ్వగానే అట్నుండే వెళ్దాం, సరేనా అన్నాడు రవి. మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళి ఎండీని కలిసి డ్యూటీలో జాయిన్ అయింది సంధ్య. ఒకరోజు లంచ్ చేస్తుంటే డాక్టర్ విక్రాంత్ వచ్చి పలకరించారు. నేను ఇక్కడ గైనకాలజిస్ట్ అంటూ చేయి చాపారు. సంధ్య కూడా ఆయన సీనియర్ డాక్టర్ కదా అన్న ఉద్దేశంతో చేయి చాపింది. డాక్టర్ విక్రాంత్ తన చేతిని పట్టుకునే విధానం చూసి మొదట అనుమానం వచ్చినా తనే తప్పుగా అపార్థం చేసుకుందో ఏమో అని సైలెంట్ అయిపోయింది. ఇంకో రోజు సంధ్య రౌండ్స్కి వెళ్ళి వస్తుంటే ఒక నర్సు ఏడుస్తూ డాక్టర్ విక్రాంత్ క్యాబిన్ నుండి రావడం గమనించి ఏంటి విషయం అని అడిగింది. ఆ నర్సు డాక్టర్ తన పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పింది. ఈ విషయం మనం వెళ్ళి ఎండీ గారికి ఫిర్యాదు చేద్దాము అంటే ఆ నర్సు, నేను ఆల్రెడీ చెప్పాను మ్యామ్, సార్ గారు నమ్మడం లేదు. పోనీ నేను వేరే చోట ఉద్యోగం చేసుకుందామంటే నా సర్టిఫికేట్స్ ఇక్కడ లాక్ అయిపోయాయి, ఎటూ కాకుండా అయిపోయాను. ఈ డాక్టర్ రోజు రోజుకి హద్దు మీరుతున్నారు అని చెప్పి కన్నీరు మున్నీరైంది. తనని ఓదార్చి సాయం చేస్తానని మాట ఇచ్చింది సంధ్య. ఏం చేస్తే ఈ డాక్టర్ నిజస్వరూపం బయటికి తీసుకురాగలను అని ఆలోచిస్తుంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఏడుస్తూ వెళ్ళటం గమనించి తన వెనకాల వెళ్తోంది సంధ్య. ఆ లేడీ హాస్పిటల్ బ్యాక్ సైడ్లో ఉన్న బెంచ్ మీద కూర్చుని తన కడుపు పైన చేయి పెట్టుకుని ఏడుస్తూ ఉంది. ఏంట్రా ఈ మనుషులు ఇలా హీనంగా మారిపోతున్నారు అనుకుంటూ. సంధ్య ఆమె దగ్గరికి వెళ్ళి విషయం ఏమిటని అడుగుతుంది. ఆమె బాధపడుతూ డాక్టర్ విక్రాంత్ చెక్ చేస్తాను అన్న వంకతో చేతులు ఎక్కడెక్కడో వేస్తున్నాడు. ఈ విషయం నా భర్తకు చెప్తే నేనే తప్పుగా అనుకున్నానని అంటున్నారు. పైగా ఆ డాక్టర్ నా భర్త బెస్ట్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ గురించి నాకు తెలియదా అంటూ నా మాటలు తోసిపారేస్తున్నాడు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఒక అమ్మాయికి తెలుస్తుంది తనని ఎవరు ఏ ఉద్దేశంతో పట్టుకున్నారు అని. ఈరోజు వాడు ముద్దు పెట్టబోయాడు, అందుకే వాడిని కొట్టాను. ఆ కోపంతో వాడు నా మీదే చాడీలు చెప్తాడు. ఆయన వాడు చెప్పే మాటలే నమ్మి నన్ను తిడతారు, అందుకే బాధపడుతున్నాను. వాడు ఎప్పుడో మా వారికి ఆర్థికంగా సహాయం చేశాడట, అందుకనే ఆయన వాడికి వాల్యూ ఇస్తున్నాడు. నేను ఏం చేయాలి అని ఏడుస్తూనే కళ్ళు తిరిగి పడిపోయింది. సంధ్య ఆమెకి హెల్ప్ చేసి, మీరు ఏ రాంగ్ స్టెప్ తీసుకోకండి, నేను ఆ డాక్టర్ నిజస్వరూపం మీ ఆయనకే కాదు ప్రపంచానికి తెలిసేలా చేస్తా అంటూ రవికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అతనికి ఒక ప్లాన్ చెప్పి తన హాస్పిటల్కి వెళ్ళి ఒంట్లో బాగాలేదని హాఫ్ డే లీవ్ తీసుకుంది. రవి సంధ్య పల్లెటూరి భార్యాభర్తల్లాగా రెడీ అయి వస్తారు. సంధ్య తన మొహం కనబడకుండా ముసుగు వేసుకుంది. సంధ్య మెడలో ఉన్న చైన్కి కెమెరాని కనెక్ట్ చేస్తారు. వారిద్దరూ డాక్టర్ విక్రాంత్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ బాబు, మా ఇంటి ఆవిడికి కడుపులో 2 రోజుల నుంచి నొప్పి అని విలవిల్లాడుతుంది, కాస్త చూసి పుణ్యం కట్టుకోండి అని అడుగుతాడు రవి. విక్రాంత్ సంధ్యను చూసి ఎందుకు ముసుగు వేసుకున్నారో అన్నాడు. మా ఊరి సాంప్రదాయం బావు, తాలి కట్టిన వాడికి తప్ప పరాయి పురుషులకు మొహం చూపించకూడదు అన్నాడు రవి. సరే లోపలికి రండి, చెక్ చేస్తాను అన్నాడు విక్రాంత్. రవికి సైగ చేసి వెళుతుంది సంధ్య. లోపల విక్రాంత్ తన్ని ఎలా టచ్ చేస్తున్నాడో, కావాలనే తన్ని హద్దుమీరిన మాటలు అనడం, ఇండైరెక్ట్గా తన్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ లైవ్లో అన్ని ఛానల్స్లో కనబడేలాగా చేస్తారు. సంధ్యకు కంట్లో నుండి నీళ్లు వస్తున్నాయి. రవి కాక ఇంకొకరు అలా పట్టుకోవడం ఆమెను చాలా బాధించింది. అయినా కూడా తన బాధను భరించింది. వాడు ఇంకా శృతి మించుతున్న టైంలో హాస్పిటల్ ఎండీ బయట నుండి విక్రాంత్ బయటికి రా అని గట్టిగా అరుస్తాడు. బయటకు వచ్చిన విక్రాంత్తో, ఏం చేస్తున్నావు అసలు, హాస్పిటల్లో నువ్వు చేసిన నిర్వాకం అంతా ఇప్పుడు లైవ్లో వస్తుంది
అని తన రూమ్లో ఉన్న టీవీని ఆన్ చేస్తాడు. నమ్మి టెస్టింగ్కి వచ్చిన గర్భవతులను లైంగికంగా వేధిస్తున్న డాక్టర్ రూపంలో ఉన్న కామాంధుడు ఇలా రకరకాలుగా టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఈలోపు మీడియా వాళ్ళు, గతంలో ఆ డాక్టర్ వల్ల బాధపడ్డ వాళ్ళు హాస్పిటల్ దగ్గరికి వచ్చి నానా అడావిడి చేస్తుంటారు. సంధ్య కోసం రవి లోపలికి వెళ్తే తను ఆ డాక్టర్ టచ్ చేసిన ప్రతి చోట వాటర్ పోసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ ఏడవకురా, నువ్వు చేసింది చాలా మంచి పని. నువ్వు చేసిన సాహసం వల్ల ఇంకెవరు ఈ ప్రాబ్లం లేకుండా ఉంటారు అని హక్ చేసుకుని వెన్ను నింపుతాడు రవి. ఇంతకుముందు సంధ్య దగ్గర తన బాధ చెప్పుకున్న లేడీ ఆమె హస్బెండ్ కూడా విక్రాంతిని తిడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఆడవాళ్లు విక్రాంతిని కొడుతూ ఉంటే సంధ్య వాళ్లను ఆపుతుంది. విక్రమ్ వైపు చూస్తూ, చూసావు కదా ఆడవాళ్ల శక్తి ఏంటో, నా అనుకుంటే ప్రాణం ఇస్తాం, అలాంటి ఆడవాళ్లపైనే చిన్నచూపు చూపిస్తే కాళికామాత అవతారం ఎత్తి మరీ నీ అంతు చూస్తాము, గాట్ ఇట్ అంటుంది. హాస్పిటల్ ఎండీ మీడియా వాళ్లతో మాట్లాడుతూ, విక్రాంత్ చేసిన పనికి మేము సిగ్గుపడుతున్నాము. తాను మాత్రమే అలాంటివాడు, మిగతా మా డాక్టర్లంతా మంచివారు. ఇలాంటి తప్పు ఇంకెవరూ చేయకుండా విక్రాంత్ని డిస్మిస్ చేస్తూ తన డాక్టర్ లైసెన్స్ని రద్దు చేసేలాగా మా డాక్టర్ కమిటీతో మాట్లాడతాను అన్నాడు. సంధ్య చూపిన తెగువను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తారు. సంధ్య తన పరిజ్ఞానంతో సేవ చేస్తూ మంచి డాక్టర్గా అందరి ప్రశంసలు అందుకుంది.